రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అంటే కంచె చేను మేసిన చందంగా ఈరోజు పరిపాలన అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు పేదరిక నిర్మూలన అయితేనేమి, గ్రామాల్లోను మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్షల ఎకరాల అసైన్ భూములను దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, భూమి లేని పేదలకు దాదాపు 60 లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగింది. అది ఒక ప్రభుత్వ బాధ్యత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం తర్వాత భూదాన ఉద్యమం యొక్క ఫలితం. కానీ ఈనాటి 2014 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వాడల పేరుతోనూ, సెజ్జుల పేరుతోనూ, నేషనల్ హైవేల పేరుతోనూ, సోలార్ విండ్ ప్రాజెక్టుల పేరుతోనూ లక్షల ఎకరాల భూముల్ని పేదల నుంచి తిరిగి లాక్కోవడం జరుగుతూ ఉంది. ఈ కంపెనీలన్నీ కూడా ఎవరివి అంటే పార్లమెంట్లో, అసెంబ్లీలో ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చట్టాలు చేసేటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నకిలీ బినామీ కంపెనీలను ఏర్పాటు చేసి ఒక చట్టం ద్వారా పారిశ్రమ ప్రగతి కోసం అని చెప్పి లక్షల ఎకరాల భూమిని తక్కువ ధరతో కోట్ల విలువ చేసేటువంటి భూమి కూడా ₹1 లీజు పేరుతో కొల్లగొట్టడం ఒక దోపిడీ అయితే, తిరిగి వారే న్యాచురల్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తున్నాము అని చెప్పి సోలార్ విండ్ పవర్ పేరుతో లక్షల ఎకరాల్లో విండ్ సోలార్ పవర్ని మేము జనరేట్ చేస్తున్నాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పేదలు చేతుల్లో ఉన్నటువంటి, దళితుల చేతుల్లో ఉన్నటువంటి, గిరిజన చేతుల్లో ఉన్నటువంటి భూముల్ని ఆ కంపెనీలు లాక్కోవడం జరుగుతోంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రజాప్రతినిధులే అసైన్ భూముల్ని వందల ఎకరాల కబ్జాలో ఉంచుకుంటే అది దక్కవలసినటువంటి దళితులకు కానీ, భూమి లేని పేదలకు కానీ, బలహీన వర్గాలు, గిరిజనులకు ఈరోజు భూమి అనేది ఎక్కడ దొరకనటువంటి ఒక విలువైనటువంటి వస్తువుగా మార్కెట్లో ప్రవేశపెట్టి వీరు మాత్రం ఈరోజు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి, తనకు సంబంధించినటువంటి సొంత బంధువు ఒక పార్లమెంట్ సభ్యుని చేతిలో విశాఖ నగరంలో వందల కోట్ల విలువైనటువంటి భూమి 55 ఎకరాల కబ్జా చేసి అసైన్ భూమిని దాన్ని క్రమబద్ధీకరించుకునేటువంటి కుట్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి, క్యాబినెట్ పాల్పడితే ఇదే కంచె చేని మేసింది అనేటువంటి దానికి ప్రధాన ఉదాహరణ. ఇలా ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధుల కబ్జాలో ఉన్న అసైన్ భూములపైన విచారణ జరిపించాలని చెప్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డాక్టర్ పోతుల నాగరాజు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా అనంతపూర్ నగర ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు కబ్జాలో కూడా 50 ఎకరాలు పైబడి వాళ్ళ నాన్న ఎంపీగా పనిచేసినటువంటి కాలంలో, తన తమ్ముడు ఒక బ్యాంక్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఆయన కుటుంబం పేరు మీద, ఈయన ఎమ్మెల్యేగాను ఎంపీగా పనిచేసి ఈయన కబ్జాలో కూడా 50 ఎకరాలు పైబడి అసైన్ ల్యాండ్ ఉంది అని చెప్పి గత ఎమ్మెల్యే ఆరోపించినటువంటి వ్యాఖ్యల పైన ఇలా ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి నియోజకవర్గంలోనూ ఏదో ఒక విధంగా పేదలకు దక్కాల్సిన భూమి లేని పేదలకు, నిరుపేదలకు భూమి లేకుండా చేసి వీరు ప్రజాప్రతినిధులుగా మన్ననలు పొందుతూ పేదల భూముల్ని, అసైన్ భూముల్ని కొల్లగొట్టి వారి కబ్జాలో ఉంచుకున్నటువంటి వాటిని విముక్తి చేసి పేదలకు పంచే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ వీటన్నిటిపైన ఒక బ్యూరోక్రాట్స్తో కానీ, లేదా రిటైర్డ్ జడ్జితో కానీ, లేదా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని కమిటీగా వేసి ఈ అసైన్ భూముల వివరాలు ప్రజాప్రతినిధుల చేతుల్లో వారి కబ్జాలో ఉన్న భూముల్ని ఐడెంటిఫై చేసి వాటిని పేదలకు పంచాలని చెప్పి డాక్టర్ పోతుల నాగరాజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ద్వారా డిమాండ్ చేస్తాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా టార్గెట్ 10,000. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.